హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. ఈ యొక్క వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. అన్నీ కూడా గ్రాడ్యుయేట్ లెవెల్లో. అయితే ఇక గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులలో ద బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ మరి బెస్ట్ జోన్ ప్రిఫరెన్స్, ఎందుకంటే మనకు 5 రకాల జాబ్స్ పడినాయి ఈ యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్లో. ఏ పోస్ట్ అప్లై చేసుకుంటే నాకు బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఒకసారి ఆప్షన్ పెట్టిన తర్వాత మనం మార్చుకోలేం రిజల్ట్లో. ముందుగా మనం చాలా జాగ్రత్త వహించి ఏ పోస్ట్ అయితే మనకు సూటబుల్గా ఉంటుంది. ఇంకా కొందరికి ఏమంటే సైట్ కొందరికి ఉంటుంది. మరి సైట్ ఉన్న వాళ్ళు ఏ పోస్ట్ ముందు పెట్టుకోవాలి, ఏ లెవెల్ సైట్ ఉంటే ఏ పోస్ట్ బాగుంటుంది. అదే మాదిరిగా మెన్ అండ్ ఉమెన్కు ఏ బెస్ట్ సూటబుల్గా ఉంటుంది. శాలరీ పరంగా చూసుకుంటే ఏ పోస్ట్ నాకు బాగుంటుంది, మరి ఏ జోన్కి వెళ్తే నాకు మంచిగా ఉంటుంది, ఎక్కడ జాబ్ ఈజీగా వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోతున్నాను. రండి. అదే మాదిరిగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కూడా ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలో కూడా నేను చెప్తాను. ఇవన్నీ కూడా నేను చేసిందేమంటే మన టర్నింగ్ పాయింట్ మిత్రులందరూ కూడా ఆల్రెడీ మన దగ్గర కోచింగ్ తీసుకొని జాబ్ చేస్తూ రకరకాల జాబ్స్ చేస్తూ ఉన్నారు. స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, గూడ్స్ కార్స్ ఉన్నారు, టికెట్ కలెక్టర్స్ ఉన్నారు, గ్రూప్ డీలో చాలామంది ఉన్నారు, తర్వాత సెక్షన్ ఇంజనీర్స్ ఉన్నారు, జూనియర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని నేను మీకు ఈ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ చేయడం జరుగుతుంది వాళ్ళకి సలహా మేరకు. మరి మీరు కూడా గమనించి మీకు నచ్చితే ఫాలో కండి, లేకుండా మీకు ఏదో నచ్చితే మీ యొక్క బంధువులు కానీ మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరైనా రైల్లో జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి, నా యొక్క సలహాలు కూడా చూడండి. మీకు ద బెస్ట్ ఏది అనిపిస్తుంది ఫైనల్గా మీరే మంచి డెసిషన్ తీసుకోండి. ఇక్కడ గమనించండి, మనకు తెలుసు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నందు మొత్తం మనకు ఇక గ్రాడ్యుయేట్ లెవెల్లో 5 రకాల జాబ్స్ పడ్డాయి. అందులో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, దీంట్లో 1736 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మాదిరిగా మనకు స్టేషన్ మాస్టర్ నందు 994 వేకెన్సీస్ ఉన్నాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్లో 3144 ఉన్నాయి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1507 ఉన్నాయి. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 730 ఉన్నాయి. మొత్తం అయితే 8113 యొక్క సంఖ్య కంపల్సరీగా పెరిగే అవకాశం ఉంది. దీంట్లో అయితే నేను ఒక వివరించిన తర్వాత మీకు జోన్ కూడా చెప్తాను. ఏ జోన్ ఎందుకు అప్లై చేసుకోవాలో కూడా నేను చెప్తాను. జాగ్రత్త మీరు గమనించండి, ఓకేనా. ఏ జోన్ ఎందుకు అప్లై చేసుకోవాలో ఐసైట్లో ఏ లేదు కూడా చెప్తాను, జాగ్రత్త మీరు గమనించండి, ఓకేనా. మరి చూస్తే ఇక్కడ మనకు చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ అనేది మనకు లెవెల్ 6 అనమాట. లెవెల్ 6. స్టేషన్ మాస్టర్ కూడా లెవెల్ 6. మిగతా అన్నీ కూడా లెవెల్ 5. ఏంటివి? గూడ్స్ ట్రైన్ మేనేజర్ లెవెల్ 5. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కూడా లెవెల్ 5. ఓకేనా. సీనియర్ క్లర్క్ టైపిస్ట్ కూడా లెవెల్ 5. అంటే మనకు లెవెల్ 6లో చెప్పేవి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు మరియు స్టేషన్ మాస్టర్, ఈ 2 మాత్రమే లెవెల్ 6. లెవెల్ 6 అంటే ఏమంటే లెవెల్ 6లో మీకు దాదాపుగా శాలరీ దగ్గర 70,000 వస్తుంది. సో లెవెల్ 5లో శాలరీ తగ్గుతుంది దాని ప్రకారం. అయితే ఓవరాల్గా ఎత్తుకుంటే అన్ని రకాల జాబ్స్ ఎత్తుకుంటే ఎక్కువ హైయెస్ట్ ఏదంటే మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్, దీన్ని మనం గూడ్స్ గార్డ్స్ అంటాం. ఇది లెవెల్ 5 జాబ్ అయినప్పటికీ శాలరీ పరంగా అన్నిటికంటే అది ఎక్కువ వస్తుంది, ఓకేనా. అయితే జనరల్గా నేను చెప్పేది అంటే ఇది జనరల్ ఓవరాల్గా అమ్మాయిలకైతే అబ్బాయిలకైతే నేను ఓవరాల్ చెప్పేది అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏమంటున్నా అంటే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఏమంటున్నా, ఎందుకంటే లెవెల్ 6 జాబు. అది కూడా కాకుండా మనకు ఆఫీస్ పరంగానే మనకు ఉంటుంది, చాలా బాగుంటుంది. శాలరీ పరంగానే ఎక్కువ ఉంటుంది, మరి ఆఫీస్ పరంగా కానీ కూడా మనం ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉండే జాబ్ అనమాట. తర్వాత మనకు రెండో ప్రిఫరెన్స్ ఏం చెప్తున్నంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, లేకుంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, సరే జూనియర్ అకౌంట్ కదా, ఇది సీనియర్ క్లర్క్ కదా, మరి సీనియర్ పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మీరు గమనించండి, ఇక్కడ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అయినా లెవెల్ 5, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అయినా లెవెల్ 5. 2 కూడా లెవెల్ 5 జాబ్సే. 2 లెవెల్ 5 జాబ్స్ అయినప్పుడు మనకు కొంచెం పీస్ఫుల్గా ఉండేది, సాటర్డే సండేస్ హాలిడేస్ ఉండేది. ఏదంటే మనకు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అనేది మనకు సాటర్డే సండేస్ హ్యాపీగా ఫ్యామిలీస్ మనం గడపచ్చు, డే టైమే వర్క్ ఉంటుంది. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ అనేది కొన్నిసార్లు ఇది కూడా ఆల్మోస్ట్ ఇదే జాబే, ఇబ్బంది అవసరం లేదు. అయితే 2 కూడా లెవెల్ 5 జాబ్సే కాబట్టి మనకు అందరికీ బాగా యూస్ఫుల్గా ఉండేది జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. థర్డ్ ప్రిఫరెన్స్ ఏం ఇస్తున్నాను, సీనియర్ క్లర్క్ టైపిస్ట్ ఇస్తున్నాం. మీరు ఒకవేళ నాకు సీనియర్ చెప్పుకోవాలనుకుంటే దీనికి 2వ ప్రిఫరెన్స్ ఇవ్వండి, దీనికి 3వ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తప్పేది కాదు. తర్వాత నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్.
నెక్స్ట్ స్టేషన్ మాస్టర్. అందరికైనా సరే ఏమనుకుంటారంటే ఫస్ట్ రైల్వేలో జాబ్ వచ్చిందంటానే స్టేషన్ మాస్టర్ రా అని గుర్తుకొస్తుంది అందరూ కూడా. మీరే కాదు, నేను కూడా మీలో ప్రిపేర్ అయినప్పుడు రైల్వే అంటేనే స్టేషన్ మాస్టర్ మీద గుర్తుకొచ్చేది. ఆ తర్వాత తెలిసింది స్టేషన్ మాస్టర్ అనేది కొంచెం క్రిటికల్గా ఉన్నటువంటిది జాబ్ అనేది. అయితే రెండు కూడా స్టేషన్ మాస్టర్ లెవెల్ 6, గూడ్స్ గార్డ్స్ లెవెల్ 5 అయినప్పటికీ నేను 4th ప్రిలిమ్స్ ఎందుకేం చెప్తున్నానంటే ఈ రెండు కూడా బయట తిరిగేటంగా. అంటే స్టేషన్ మాస్టర్ అనేది ఆవిష్వరంగా ఉన్నప్పటికీ, మంచి సీట్లో ఉన్నప్పటికీ కొంచెం ఎక్కువ పదును పెట్టాల్సి ఉంటుంది, మైండ్కి ఎక్కువ పదును పెట్టాలి, కొంచెం కొన్నిసార్లు ప్రాబ్లమాటిక్ జరుగుతూ ఉంటుంది, క్రిటికల్గా ఉంటుంది. సో నైట్ టైం ఉంటుంది, షిఫ్ట్ వైజ్ సిస్టమ్ ఉంటుంది. సో అట్లా పోల్చుకున్నప్పుడు గూడ్స్ గార్డ్స్ అనేది అంత క్రిటికల్గా ఉండకపోయినప్పటికీ ఇది మనకి జాబ్ శాలరీ ఎక్కువ వస్తుంది. అందువల్ల నేను గూడ్స్ గార్డ్స్ను అంటే దట్ మీన్స్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ను 4th ప్రిఫరెన్స్ గాను, లాస్ట్ ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్ ఇవ్వడం చెప్తాం జరుగుతుంది. మీకు ఒకవేళ స్టేషన్ మాస్టర్ అనిపించుకోవాలనుకుంటే దీనికి మీరు 4 పెట్టుకుని దీనికి 5 పెట్టుకోండి. సో ఇది ఓవరాల్ అయితే మాత్రం మీరు చీఫ్ కమర్షియల్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, 2వ ప్రిఫరెన్స్ జూనియర్ అకౌంటెంట్కి ఇవ్వండి, 3వ ప్రిఫరెన్స్ సీనియర్ క్లర్క్కి ఇవ్వండి, మరి 4th ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్కి ఇవ్వండి, గూడ్స్ గార్డ్స్కి ఇవ్వండి, 5th ప్రిఫరెన్స్ స్టేషన్ మాస్టర్కి ఇవ్వండి. సో అయితే ఇప్పుడు మన డౌట్ ఏమంటే సార్ ఇక ప్రిఫరెన్స్ పెట్టుకుంటాను, 1 ప్రిఫరెన్స్ పెట్టుకుంటా, అయితే నాకు ఇక్కడ చూసినట్టయితే మనకు చూడండి, ఇక్కడ సికింద్రాబాద్ జోన్లో చూడండి ఎన్ని పోస్టులు మనకు చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ మనకు సికింద్రాబాద్ 25 మాత్రం ఉన్నాయి, చాలా తక్కువ. అప్పుడు ఉన్నాయి సార్ సికింద్రాబాద్ కష్టం కదా, పోస్ట్ లేవు కదా అనుకోవచ్చు. సో అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మీరు అంటే ఈ యొక్క ఆర్డర్ ప్రకారం తీసుకుంటే, అంటే మన ఇచ్చిన ఈ యొక్క ఆర్డర్ తీసుకుంటే ద బెస్ట్ జోన్ మీకు ఏది అంటే నేను చెప్పడం మీకు చెన్నై జోన్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. మనం చెన్నై జోన్ చూడండి, చీఫ్ కమర్షియల్ దాంట్లో ఏంటంటే నాకు 155 జాబ్స్ ఉన్నాయి. ఏంటండి 155 జాబ్స్ ఉన్నాయి, అది ఫస్ట్ ప్రిఫరెన్స్. 2వ ప్రిఫరెన్స్ ఏం చెప్పాను, జూనియర్ అకౌంట్స్ వ్యాపారం, ఇది కూడా ఏంటంటే నాకు 116 జాబ్స్ ఉన్నాయి. అంటే మనకు నెంబర్ పరంగాను కూడా ఈ రెండు బాగున్నాయి. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ 95 ఉన్నాయి. ఆ తర్వాత మనం చెప్పింది ఏమి, తర్వాత మనకు గూడ్స్ ట్రైన్ మేనేజర్ 9 ఉన్నాయి, స్టేషన్ మాస్టర్ 8 ఉన్నాయి. అంటే మీకు ఈ యొక్క ఆర్డరే కావాల్సిన వాళ్ళైతే మాత్రం చెన్నై జోన్ ద బెస్ట్ అండ్ ద బెస్ట్. ఒక కాంపిటీషన్ పరంగా తీసుకున్నా కూడా మన సికింద్రాబాద్ జోన్తో పోల్చుకుంటే చెన్నై జోన్ మనకు కాంపిటీషన్ పరంగా కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది, 100 మంది కాదు 1000 మంది మన 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు చెన్నై జోన్లో పనిచేస్తూ ఉన్నారన్నమాట. కొన్నిసార్లు చెన్నై జోన్లో రాయడం వల్ల మనకి బెనిఫిట్ ఏమంటే ఈ చెన్నై జోన్ అనేది కొంత మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుంది కాబట్టి మన దాని దగ్గర బాటలో మనం ఉండొచ్చు అనమాట. ట్రాన్స్ఫర్ పరంగా కానీ లేకుంటే మనకు దగ్గర పరంగా తెలుగు రాష్ట్రాల పక్కన కూడా ఉండే మనకు ఛాన్స్ అనేది మనకు ఉంటుంది అనమాట. కొందరు ఏం చేస్తారంటే నాకు శాలరీనే ప్రధానం, అయితే అమ్మాయిలు కూడా ఇది మంచి సూటబుల్ అండి, అమ్మాయిలకే కాదు అమ్మాయిలకు ఈ ప్రిఫరెన్స్ అనేది చాలా సూటబుల్. కానీ కొందరు అబ్బాయిలకైతే మాత్రం నాకు శాలరీనే ప్రధానము, నేను మంచిగా డబ్బులు సంపాదించుకోవాలా అనుకున్న వాళ్ళైతే మాత్రం ద ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏం చేస్తారంటే గూడ్స్ గార్డ్స్కి ఇవ్వండి. మరి గూడ్స్ గార్డ్స్ చూసినట్టయితే అప్పుడు నాకు ఏది బెస్ట్ జోన్ అంటే సికింద్రాబాద్ జోన్ బెస్ట్ జోనే, ఎందుకంటే 288 ఉన్నాయి. తర్వాత బెంగళూరు కూడా బెస్ట్ జోన్ 237 ఉన్నాయి. ఓకేనా, అంటే నేను కంపల్సరీగా నాకు గూడ్స్ గార్డ్సే కావాలి, నాకు శాలరీనే ప్రధానం, ఎంతవరకు అయినా సరే నేను చేసుకుంటా అనే వాళ్ళకి మాత్రం ఇది. ఎందుకంటే గూడ్స్ గార్డ్స్ అనే వాళ్ళకి టైం ఎక్కువ అయితే కొద్దీ వాళ్ళకు ఎక్స్ట్రా లెవెల్స్ బాగా దండిగా వస్తూ ఉంటాయి. 8 అవర్స్ డ్యూటీ కాదు, 8 అవర్స్ పైన మీరు ఎంత చేసుకున్నా కూడా అంటే ట్రైన్ ఆగిపోతూ ఉంటుంది, రన్నింగ్లో ఉంటుంది. ఆ యొక్క రన్నింగ్ టైం అంతా కూడా మనకు శాలరీ డబుల్ శాలరీ వస్తూ ఉంటుంది, శాలరీతో పాటుగా డబుల్ శాలరీ వస్తూ ఉంటుంది. అందుకనే అన్ని పోస్టుల కన్నా మనకు గూడ్స్ గార్డ్స్ వాళ్ళకు శాలరీ హై రేంజ్లో ఉంటుంది అనమాట. మీకు చెప్తాను, మన మిత్రుడు అంటే మనకి ట్రైనింగ్ పనులు చదివిన ఒక అభ్యర్థి స్టేషన్ మాస్టర్ కాకుండా ఇక గూడ్స్ గార్డ్స్లో ఈ జాబ్ చేసుకుంటూ అతను ఓటీలు చేసుకొని వాళ్ళ చెల్లెలు కూడా పెళ్లి చేశాడు అనమాట. సో మంచి సంబంధం చూసుకొని ఏం లేని అబ్బాయి ఇక ఓటీ చేసుకొని ఆ యొక్క ఓటీ డబ్బులతోనే తనకి చెల్లెలను మంచిగా పెళ్లి చేయడం జరిగింది. సో ఆ విధంగా మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్స్ పరంగా అయితే, స్టేషన్ మాస్టర్ పరంగా అయితే ఓటీలు బాగా దండిగా ఉంటాయి అన్నమాట. మరి అటువంటి ఏంటంటే ఫస్ట్ గో ఫర్ గూడ్స్ గార్డ్స్. ఓకే, తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు, ఇంకా చీఫ్ కమర్షియల్ జూనియర్ క్లర్క్ ఆ విధంగా పోవచ్చు. కొందరు అంటే రైల్వే అంటే నాకు స్టేషన్ మాస్టర్, నాకు క్రిటికల్గా ఉన్న వల్ల రిస్క్ అయినా పర్లేదు, నేను కోపప్ చేసుకుంటాను అనే వాళ్ళు మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు స్టేషన్ మాస్టర్ తీసుకోండి. అప్పుడు స్టేషన్ మాస్టర్ తీసుకుంటే ఎక్కడున్నా మనకు చెన్నై జోన్ లేదు, సికింద్రాబాద్ జోన్ లేదు, అప్పుడు నీకు బెస్ట్ జోన్ ఏమంటే బెంగళూరు. సో బెంగళూరు జోన్ అనేది సికింద్రాబాద్తో పోల్చుకుంటే కాంపిటీషన్ దాని తక్కువ. అంటే మొత్తం మీద అయితే మాత్రం మన యొక్క సౌత్ జోన్లో హైయెస్ట్ కాంపిటీషన్ ఏదంటే సికింద్రాబాద్ జోనే, నెక్స్ట్ హైయెస్ట్ కాంపిటీషన్ ఏదంటే చెన్నై, నెక్స్ట్ బెంగళూరు. సో బెంగళూరుకి అయితే మనం చాలామంది ఈజీగా జాబ్ తెచ్చుకుంటుంటారు అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని అంటే నాకు ఆఫీస్ వర్కే ప్రధానము మెయిన్ అనుకుంటే గో ఫర్ చెన్నై జోన్.
లేదు నాకు గూడ్స్ గార్డ్స్ ఇంపార్టెంట్ అనుకుంటే గో ఫర్ సికింద్రాబాద్ జోన్. లేదు నేను తెలుగు రాష్ట్రాల్లో పని చేసుకుంటా, నాకు వేరే రాష్ట్రం అవసరం లేదన్న వాళ్ళు కూడా సికింద్రాబాద్ జోన్లోనే మీకు ఇష్టం వచ్చిన ఆప్షన్ మీరు చూసుకోండి. ఏదైతే మనకు జాబ్ అయితే కావాల్సింది అనుకునే వాళ్ళైతే చూసుకోండి. బెంగళూరు జోన్ అయితే బెంగళూరు జోన్ అయినా కూడా మనకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, మనకి బార్డర్లు మనం పడవచ్చు. సో మన వాళ్ళకంటే అక్కడ కొంచెం మనకు మంచి మంచి జోన్స్ బార్డర్స్ ఉన్నాయి, అక్కడ మనం జాబ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది అయితే ట్రాన్స్ఫర్స్ పరంగా అంటారా, సో క్లియర్గా చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో ట్రాన్స్ఫర్స్ ఉండవని చెప్పడం జరిగింది. కాకపోతే వాళ్ళు ఎంత చెప్పిన నోటిఫికేషన్లో ఉండేది జరుగుతూ ఉంటాయి, దాని గురించి వరకు అవసరం లేదు. సో ఇది మిత్రమా. ఇది ఇంకోటి ఇప్పుడు ఏమంటే మనకు సైట్ పరంగా చూద్దాం. సార్ నాకు సైట్ ఉంది మరి నేను ఎట్లా అని వాళ్ళు చూసినట్టయితే ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూసినట్టయితే మనం చీఫ్ కమర్షియల్కు ఎంత B2 లెవెల్ అండి. ఏం చేయడం మనకు B2 లెవెల్ సైట్ ఉంటే సరిపోతుంది అన్నట్టు. B2 లెవెల్ సైట్ మీరు గమనించండి, ఇక్కడ స్టేషన్ మాస్టర్ ఉందా A2. అదే మాదిరిగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ A2నే. అంటే A2 అంటే ఏమంటే గ్లాసులు ఉండకూడదు, కలర్ బ్లైండ్నెస్ ఉండకూడదు, టెస్టింగ్ చాలా జాగ్రత్తగా జరుగుతుంది, మెడికల్ పరంగా చాలా స్ట్రిక్ట్గా మెడికల్ జరుగుతుంది అనమాట. అంటే మీరు అద్దాలు ఉపయోగిస్తున్నారంటే యూఆర్ నాట్ ఇంకా మీకు అనిపిస్తుంది అనమాట. నేను లేజర్ ట్రీట్మెంట్ చేసుకుంటా చెప్పడం జరిగింది. లేజర్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా మేము వాళ్ళు చూస్తారు, అది వెళ్తే వాళ్ళని బయట పంపిస్తారు. కాబట్టి మీరు అదైతే చేయకండి. మరి ఇక్కడ సీట్ ఉంది కదా, సీట్ అనేది ఏమంటే ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీకు గ్లాసులు పెట్టుకున్నా, గ్లాస్ లేకపోయినా, సైట్ ఎక్కువ ఉన్నా, సైట్ తక్కువ ఉన్నా కూడా మన సీటు వరకు మాత్రం ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో అటువంటి వాళ్ళు ఏం చేసుకోవచ్చు, మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ జూనియర్ అకౌంట్స్ పెట్టుకోవచ్చు, రెండో ప్రిఫరెన్స్ సీనియర్ పెట్టుకోవచ్చు, మూడో ప్రిఫరెన్స్ చీఫ్ కమర్షియల్ పెట్టుకోవచ్చు. ఇది B2 అంటే ఏమంటే, సో B2 అంటే ఏం లేదంటే ఇక్కడ విజన్ D4 ఉండదని చెప్పడం జరిగింది అంతే. సో అది కూడా విత్ గ్లాస్ ఆర్ వితౌట్ గ్లాస్ ఉంటుంది. సో ఒరిజినల్ అవసరం లేదు. ఆల్మోస్ట్ ఇది కూడా అందరూ కూడా ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకా మీరు క్లియర్ కట్ కావాల్సిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ క్లియర్గా చేయడం జరిగింది. A2 అంటే ఏమి, సీట్ అంటే ఏమి, B2 అంటే ఏమి, దీన్ని చూసుకోండి. సో అయితే సైట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క స్టేషన్ మాస్టర్ కానీ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కానీ మనకు అన్ఫిట్ ఉంటుంది. కానీ మనం ఏం చేద్దాం, ఈ పెట్టిన తర్వాత ప్రిఫరెన్స్ పెట్టిన తర్వాత 1, 2, 3 పెట్టిన తర్వాత 4, 5 వేలు కూడా పెడదాం, తప్పే ఉంది. ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నాం కదా, పెడదాం, రాదని అప్లై చేద్దాం అంతే. ఓకే, మనకు మంచి నమ్మకం ఉంటుంది, నేను కూడా అప్లై చేసినబ్బా, నాకు సైట్ ఉంది కానీ నేను తీసుకోలేదబ్బా అని చెప్పుకోవచ్చు మనం. ఓకేనా. సో ఇది మిత్రమా. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చూసినట్టయితే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు స్టేషన్ మాస్టర్కు గూడ్స్ గార్డ్స్కు నాట్ ఎలిజిబుల్. మీద 3 పోస్టులు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి ద బెస్ట్ జాబ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే మాత్రం జూనియర్ అకౌంట్స్, తర్వాత రెండో ప్రిఫరెన్స్ మాత్రం సీనియర్ క్లర్క్, 3 మాత్రం ఇది. ఇంకా స్టేషన్ మాస్టర్ గూడ్స్ గార్డ్స్ దే ఆర్ అన్ఫిట్ ఫర్ ది జాబ్. సో ఇది అనమాట. సో దీన్ని బేస్ చేసుకొని మీరు జాగ్రత్త చేసుకోండి. మీరు శాలరీ పరంగా అయితే మాత్రం గూడ్స్ కార్డ్స్ ఇవ్వండి, లేదు ఆఫీస్ పరంగానే ఉంటానంటే మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది ఇవ్వండి. మరి జోన్ పరంగా చూసుకుంటే నేను నా రాష్ట్రంలో ఉండాలా, నేను బయట పోను అనుకుంటే ఎంత హార్డ్ అయినా సరే నేను ఇక్కడ జాబ్ తెచ్చుకుంటాను అని ధైర్యం ఉంటే మాత్రం ఖచ్చితంగా సికింద్రాబాద్ అప్లై చేయండి. లేదు నాకు కొంచెం ఇబ్బంది అక్కడ అనుకుంటే మాత్రం గో ఫర్ చెన్నై జోన్. ఈ యొక్క పరిస్థితి చెన్నై జోన్ చాలా బెస్ట్గా ఉంటుంది, లేకుంటే బెంగళూరు జోన్ అప్లై చేయండి. అయితే మీరు జాబ్స్ పరంగా చూస్తే వేగంగా 436 ఉంది, 478 ఉన్నాయి, 497 అంటే వేరియేషన్ ఎక్కువ వేరియేషన్ అయితే ఏం లేదు. ఇది మిత్రమా, ఇది క్లియర్ కట్గా మీకు ఐసైట్ పరంగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఏం చేయాలి, ఉమెన్ ఏం చేయాలి, మెన్ ఏం చేయాలి ఇక్కడ అనమాట. అయితే మీరు గమనించినట్టయితే ఇక్కడ గూడ్స్ ట్రైన్ మేనేజర్కు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు. లెవెల్ 1 స్టేజ్ 1 ఎగ్జామ్, స్టేజ్ 2 ఎగ్జామ్, డైరెక్ట్గా జాబ్ అంతే. స్టేషన్ మాస్టర్ అయితే మాత్రం స్టేజ్ 1 ఎగ్జామ్, స్టేజ్ 2 ఎగ్జామ్, ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ కూడా మనకు ఉంటుంది అనమాట. ఓకేనా. ఆ తర్వాత సీనియర్ క్లర్క్ టైపిస్ట్కి అయితేనేమి, జూనియర్ అకౌంట్ టైపిస్ట్కి అయితేనేమి కంపల్సరీగా టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. పాస్ అయిన తర్వాత వాళ్ళకి సింపుల్ స్కిల్ టెస్ట్ కంప్యూటర్ మీద టెస్ట్ పెడతారు. దాంట్లో మనం పాస్ కాదు, పెద్ద కష్టమేం కాదు. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా మనకి కోపప్ కావచ్చు, పెద్ద కష్టమేం కాదు మనకు. అయితే మరి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్కైనా తర్వాత గూడ్స్ ట్రైన్ మేనేజర్కైనా మనకు ఎటువంటి స్కిల్ టెస్ట్ అండ్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. ఇది దీని గురించి చెప్పినటువంటిది. అయితే దీనికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్లో ఈ యొక్క ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి స్పెషల్ బేస్ అనుకోవడం జరుగుతుందన్నమాట. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి 100+ గ్రాండ్ టెస్టులతో ఆఫ్లైన్ టెస్టులు విత్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదే మాదిరిగా ఆన్లైన్లో ఉత్తమ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అక్కడ కూడా మీకు టెస్ట్ అందుబాటులో ఉంటాయి. ఇక్కడ మీకు ఆఫ్లైన్ కోర్స్ చేరిన వాళ్ళకి స్టడీ మెటీరియల్ ఉంటుంది, స్టడీ హాల్ ఉంటుంది, లైబ్రరీ ఫెసిలిటీస్, స్పెషల్ ఫోకస్ జీకే మీద నెంబర్ ఆఫ్ టెస్టులు, నెంబర్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్స్, నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ మీకు ఉంటారనమాట.
సో కంపల్సరీగా మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన మాత్రం టర్నింగ్ పాయింట్కి హ్యాపీగా లగేజ్ తీసుకుని రావచ్చు, మీరు అమ్మాయిల అబ్బాయిలు రావచ్చు. ఆన్లైన్ పరంగా మీకు టెస్ట్ సిరీస్ కావాల్సి అంటే మాత్రం మీరు ఉత్తమ్ అకాడమీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మన కమెంట్ రూమ్లో తెలియపరచండి. దానికి రియల్ వ్యాలిడ్గా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా నేను రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ యొక్క నెంబర్ 8688080800కి మీరు కాల్ చేయండి. ఒకవేళ ఫ్రీగా ఉంటే నేను క్లాస్ లేనప్పుడు ఫ్రీగా ఉంటే నాకు కూడా నెంబర్ ఇస్తారు వాళ్ళు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడిగి మీకు రెస్పాన్స్ చేయడం జరుగుతుంది. సో మీరు ఆ విధంగా మీకు డౌట్స్ కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎగ్జామ్ తెలిసి మనకు జనరల్ అవేర్నెస్లో 40 మార్కులు ఉంటుంది, మ్యాథమెటిక్స్లో 30 మార్కులు ఉంటుంది, రీజనింగ్లో 30 మార్కులు ఉంటుంది. అదే మెయిన్స్కి అయితే మాత్రం జనరల్ అవేర్నెస్ 50 మార్కులు ఉంటుంది, మ్యాథమెటిక్స్ 35 ఉంటుంది, రీజనింగ్ 35 మార్కులు ఉంటుంది. సో ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మనకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్లో 100 క్వశ్చన్స్ 100 మార్కులు 9 నిమిషాలు టైం ఉంటుంది. మెయిన్స్ అయినా కూడా క్వశ్చన్స్ 120 అయితే టైం మాత్రం 100 మార్కులు 120, కానీ టైం అయితే మాత్రం 90 మినిట్సే. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మెయిన్స్లో మనకు క్వశ్చన్స్ పెరుగుతున్నాయి అయినా కూడా టైం మాత్రం 90 నిమిషాలు మాత్రం ఉంటుంది. దీన్ని బట్టి మేము అర్థం చేసుకుంటే మీరు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. 10 బుక్స్ కొని ఒక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ తీసుకొని, అది ఏ బుక్ అయినా సరే ఒక మంచి ప్రామాణికమైన బుక్ తీసుకొని 10 సార్లు చదవండి. సో మన యొక్క ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ మీకు ఉంటాయి. సో టర్నింగ్ పాయింట్కి వచ్చినట్టయితే మీకు బుక్ 1 బుక్ 2 అని జీకే బుక్లు ఇస్తాం, దాన్ని ప్రాక్టీస్ చేపిస్తాం. మొబైల్కు అలవాటు పడినారు మీరు, దాన్ని పక్కన పెట్టేసి నెంబర్ ఆఫ్ మీకు మెటీరియల్ ఇవ్వడం వల్ల మీరు చదువుకుంటూ అక్కడ అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మీకు మంచి బెనిఫిట్ పొందుతారు, మంచి జాబ్ తెచ్చుకుంటారు. సో ఇది మిత్రమా, మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకు కాల్ చేయండి, టర్నింగ్ పాయింట్ కాల్ చేయండి. మీకు ఒకవేళ కోచింగ్ అవసరం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఎందుకు కూడా టర్నింగ్ పాయింట్ గురించి జాయిన్ అయిపోవచ్చు. అందరికీ థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.